తెలంగాణ కొత్త గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ని నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం అటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తర్వాత తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు మొత్తం కూడా ఖాళీ అయిపోయాయి. అయితే ఈ స్థానానికి సిపి రాధాకృష్ణన్ని నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు అదనపు బాధ్యతలు మాత్రమే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు అదనపు బాధ్యతలు కేటాయించడానికి ప్రస్తుతం ఆయన జార్ఖండ్ గవర్నర్ కొనసాగుతున్నారు. జార్ఖండ్ గవర్నర్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర అదనపు బాధ్యతలు చేపట్టింది రాష్ట్రపతి కార్యాలయం. దీనికి అదనపు బాధ్యతలు కేటాయిస్తూ మరోవైపు పుదుచ్చేరికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అదనపు బాధ్యతలు కేటాయించింది. సో ప్రస్తుతం తెలంగాణ గవర్నర్కి సంబంధించి సిపి రాధాకృష్ణ నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసిన అంశం కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎస్ మాట్లాడే ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. ఎస్ మధు, తెలంగాణ గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ ఇక్కడ సుమారుగా 4 సంవత్సరాల పాటుగా విశిష్ట సేవలు అందించారు. తర్వాత రాజకీయ ప్రజాసేవ కోసం అంటూ కూడా తను రాజీనామా చేసేటువంటి పత్రంలో జోడించి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి నేరుగా ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళబోతున్నట్టుగా ప్రకటించారు. దీని తర్వాత అదనపు బాధ్యతల్లో భాగంగా సిపి రాధాకృష్ణన్ ఇక్కడ ప్రయోగించడం జరిగింది. సో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? ఎస్ మధు, తెలంగాణ రాష్ట్రానికి సుమారుగా 4 సంవత్సరాల పాటుగా వాళ్ళు తమిళసై సౌందరరాజన్ విశిష్ట సేవలు అందించారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఒక మహిళా గవర్నర్గా తెలంగాణ రాష్ట్రానికి కొంత ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు చెప్పాలి. సో ప్రస్తుతం సిపి రాధాకృష్ణ నియామకం పట్ల ఎట్లా ఉంది, అప్డేట్స్ ఏంటి? రాష్ట్రపతి తెలంగాణ గవర్నర్గా పనిచేసినటువంటి తమిళిసై రాజీనామాకు ఆమోదం తెలుపు ప్రస్తుతం సిపి రాధాకృష్ణన్ని ఇన్ఛార్జ్ గవర్నర్ గా నియమించారు. ఆయన జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతం గతంలో సిపి రాధాకృష్ణన్కి సంబంధించి వరకు కూడా అంటే 2023లో జార్ఖండ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణని రాష్ట్రపతి గవర్నర్ గా నియమించడం జరిగింది జార్ఖండ్ కి. అంతకంటే ముందు ఆయన మొన్నటి వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పనిచేశారు. అంతకుముందుకు గతంలో కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా కూడా పనిచేశారు. చాలా కీలకంగా పనిచేశారు. గతంలో తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్ర బీజేపీ శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణన్. సో రీసెంట్ గా చూస్తే తెలంగాణ ఆవిర్భావం కంటే ముందు నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఇప్పటి వరకు చూస్తే పూర్తి స్థాయిలో తమిళనాడు నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులే గత యూపీఏ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇక్కడ గవర్నర్ల నియామకంలో తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తులు గతంలో నరసింహన్ కానీ రీసెంట్ గా తమిళిసై కానీ తర్వాత ఇప్పుడు రాధాకృష్ణన్ కానీ తమిళనాడు నేపథ్యంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ ఇన్ఛార్జ్ గా కూడా సిపి రాధాకృష్ణన్ కూడా తమిళనాడు నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. కోయంబత్తూరు నుంచి గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు. మొత్తానికి తమిళిసై సౌందరరాజన్ ఆమె రాజీనామా ఆమోదంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె తమిళనాడులో ఉన్నటువంటి ఏదో ఒక ప్రాంతం నుంచి కీలకమైనటువంటి ప్రాంతం నుంచి ఆమె పేరు చేసే అవకాశం. థ్యాంక్ యూ మోదీ. ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించి ఇటీవల తమిళసై సౌందరరాజన్ నిన్నే రాజీనామా చేశారు. రాజీనామా చాలా క్లియర్ గా మెన్షన్ చేసిన అంశం ఏంటంటే ప్రజాసేవకు నేను వెళ్తున్నాను కాబట్టి తెలంగాణలో ఈ ప్రజానికంతో ఎప్పుడు కూడా మర్చిపోలేనిది ఒక నాకు మంచి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా తన యొక్క రాజీనామా పత్రంలో జోడించే ప్రయత్నం చేశారు. ఏకంగా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న నేపథ్యంలో కూడా మీడియాతో మాట్లాడు చాలా భావోద్వేగానికి గురైన పరిస్థితి. సో మొత్తమే తెలంగాణకి కొత్త గవర్నర్గా అదనపు బాధ్యతలను కేటాయించడం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జార్ఖండ్ గవర్నర్ కొనసాగుతున్న సిపి రాధాకృష్ణన్ని తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా ప్రకటించింది రాష్ట్రపతి కార్యాలయం. ఇక తెలంగాణతో పాటుగా పుదుచ్చేరికి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అదనపు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక సాయంత్రంలోగా రాష్ట్రపతి అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నది. ఇక సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన రాజకీయ నేతగా ఉన్నారు. బీజేపీలో కూడా గతంలో క్రియాశీలకంగా పనిచేశారు. కోయంబత్తూరు లోక్సభ నుంచి కూడా 2 సార్లు ఎంపీగా కూడా గెలిచారు సిపి రాధాకృష్ణన్. ఇక తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇక 2004, 2014, 2019లో కూడా అంటే చివరి ఎన్నికల వరకు కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. గతంలో తమిళసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన వారు కూడా సేమ్ ఇదే రకమైనటువంటి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. పలుమార్లు లోక్సభకు కావచ్చు పార్లమెంట్తో పాటుగా అసెంబ్లీకి కూడా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. ఆ తర్వాత గవర్నర్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహించడం, తదుపరి మరోసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్తున్నట్టుగా
అంతర్గత అని చెప్పడం. సో సేమ్ సిపి రాధాకృష్ణ కూడా బీజేపీకి సంబంధించినటువంటి తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి కోయంబత్తూర్ ప్రాంతానికి సంబంధించి పార్లమెంట్లో గతంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుమారుగా 2004 నుంచి 2019 వరకు 2004, 14, 19 3 సార్లు కూడా పార్లమెంట్కి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరొక కీలకమైన అంశం ఏంటంటే గతంలో కూడా ఈఎస్ఎల్ నరసింహ నుంచి మొదలుకుంటే ఈరోజు సిపి రాధాకృష్ణ వరకు ముగ్గురు కూడా మధ్యలో తమిళసై ముగ్గురు కూడా తమిళనాడు ప్రాంతానికి చెందిన వారు మాత్రమే మనం గుర్తించాలి. తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులనే తెలంగాణ గవర్నర్గా నియమించిన ప్రత్యేక ఆకర్షణ జరుగుతుంది. ఇక 2023 ఫిబ్రవరి 12న సిపి రాధాకృష్ణ జార్ఖండ్ గవర్నర్గా నియామకం కావడం జరిగింది. చూద్దాం మరి ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నూతన గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య ఎటువంటి సఖ్యత ఉండబోతుంది, ఎటువంటి కీలకమైన అంశాలు చర్య మీదకి రాబోతున్నాయి మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.